అది 1,00,000 పోయినా పగులుతుంది. సో 10,000 పోయినా పగులుతుంది. కాబట్టి పగలడం గ్యారంటీ. మళ్ళీ వచ్చేసింది. మనం ఏం చేసామంటే నేనంటే మనం ఉంటుంది ఆ లోపల ఉన్నటువంటి టెక్నికల్ ఉంటున్నాం. టీవీ ఇట్సెల్ఫ్ టెక్నాలజీ. టీవీ ఇట్సెల్ఫ్ టెక్నాలజీ. టీవీ తెలియక లాక్ పాస్ లేకుండా ఏం చేయాలంటే టీవీ చేస్తుందా లేదు. ఇవన్నీ రాకపోయినా లోపల పార్ట్స్ ఉన్నాయనుకోండి టీవీ పనిచేస్తుంది. అంటే పట్టేయడానికి కాదు పార్ట్స్ ఉండాలి. అలాగే ఒక ఏసీ టెక్నాలజీ, వాషింగ్ టెక్నాలజీ, అది బ్రాండ్ గా దాన్ని బ్రాండ్ గా మార్చి ప్రమోట్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు పెడతారు. ఈ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి నడపడానికి అంత గంభీరంగా ఉంటుంది అన్నమాట. ఒక ప్రమోషన్స్ అల్టిమేట్ దాని టార్గెట్ మనమే. సో దాన్ని పక్కన పెట్టగలిగితే ప్రతి ఒక్క వ్యక్తికి ఆర్థికంగా మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. రెండో విషయం, యావరేజ్ ప్రతి ఇంట్లో నుంచి మీరు ఇంటి అవసరం కావచ్చు, ఓ ఫ్రెండ్ ఇంట్లో చుట్టాలు పెళ్లి ఏమి ఇవ్వాలి, ఇలా మనం చేసే ఖర్చులు ఎలక్ట్రానిక్స్ మాత్రం చూసుకుంటే ఒక సంవత్సరానికి యావరేజ్ గా 1,00,000 రూపాయలు పెడుతున్నాం. ఎందుకంటే 1,00,000 రూపాయలు పెట్టుకుంటాం. రాబోయే 10 years లో యావరేజ్ గా 10 లక్షలు. 10 లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టినటువంటి ఎలక్ట్రానిక్స్ లేదా నాన్ ఎలక్ట్రానిక్స్ డిన్నర్ సెట్లు, వాస్తు, ఈ వెంటలు, ఈ వండుకునే పాత్రలు, కుక్కర్లు ఉంటాయి కదండి, అన్ని నాటి కుక్కర్లు అన్నీ ఉంటాయి కదండి. ఈ రకరకాల వస్తువులు ఇవన్నీ కూడా మనం ఖర్చు పెడుతున్నటువంటి దాదాపు రాబోయే మీరు లెక్కేసుకోండి 10 లక్షల దాకా పెడతాం. ఇవన్నీ మళ్ళీ కొనాల్సిందే. ఒక్క రూపాయి కట్టరాదు. ఇవన్నీ కూడా బాడీ చేస్తున్నాం. అంటే ఏదైనా ఆ డబ్బులు తిరిగి వస్తే, ఆ 10 లక్షలు తిరిగి వచ్చేస్తే మన యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ అయిందండి. సో మనం ప్రతి ఒక్క కస్టమర్ అందించగలిగితే, ఒకడైనా వస్తువు కొనుక్కుంటున్నాడు, వాడుకుంటున్నాడు, పైగా తిరిగి డబ్బులు పొందే అవకాశం ఉంటే ఏమవుతుందంటే ఆ డబ్బుల యొక్క డెఫిసిట్ ని కవర్ చేసుకుంటున్నాడు. అంటే కస్టమర్ యొక్క నెలకు 2,000, 3,000, 5,000 దాచుకోవడం, మళ్ళీ వస్తువు కొనడం. వస్తువు కొనుక్కుంటే నెక్స్ట్ కార్డు పెట్టుకుంటాడు, మళ్ళీ దాచుకుంటూ కూర్చుంటాడు. మళ్ళీ ఒక 40% మనం పడిపోయాడు, దాన్ని మళ్ళీ కొనుక్కుంటాడు, మళ్ళీ కొనుక్కొని మళ్ళీ నెక్స్ట్ 2 సంవత్సరాలు పడిపోయాడు. ఇక జీవితాలు ఇదే మన పాటలు కొనడం, అది పాడకపోవడం, ఎక్స్పైరీ కూడా మళ్ళీ కొనడం, ఇదే మన జీవిత చక్రం. వీటి చుట్టూ తిరుగుతుంటాము. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్, టీవీలు, స్మార్ట్ టీవీలు, బల్బులు, బైక్లు, మన జీవితం ఇంతే. మన 1,00,000 రూపాయలు 0. దాన్ని కనుక మనం సెక్యూర్ చేయగలిగితే వస్తువులు ఉంటాయి, మన డబ్బులు మనకు మిగులుతాయి. అప్పుడు ఎంత ఇది కూడా మనం ఏం చేసుకుంటాం కనుక ఇది ఒక ట్రెండ్ అండి. ఇది ఒక ఆలోచన. మీకు ఒక బిగ్ బడ్జెట్ రావడం ఒక ఆలోచన, ఒక డిమాండ్ ఒక ఆలోచన. మీరు గమనించండి, ఈ రోజు మనం ఒక 10,000 కుటుంబాలు దగ్గర ఉన్నాం. ఇప్పుడు దాకా మన కంపెనీ పేరు తెలియదు, ఎక్కడ యాడ్స్ ఉన్నాము, ఒక బ్రోచర్స్ కూడా ఉన్నాం. ఎవరు చెప్తారు? మ్యాన్ టు మ్యాన్, వ్యక్తి ఇంకో వ్యక్తి చెప్పాలి. ఒక మంచి విషయం, ఒక చెడు విషయం, ఈ రెండు చెప్పే ఒక మనిషి ఉందండి. మనిషి ఆనందాన్ని కానీ దుఃఖాన్ని కానీ దాచుకుంటే పెద్ద దొరుకుతుంది. మళ్ళీ రెండు పంచుకోవాల్సిందే తప్పకుండా. అటువంటిప్పుడు పంచుకునే గుణం మన భగవంతుడే ఇచ్చాడు. ఆ పంచుకునే గుణమే కనుక వాడడం చాలన్నమాట. మన వ్యాపారం తీసుకుంటుంది. దాదాపు చెప్తానంటే లాస్ట్ మనం చేసినటువంటి 10,000 కుటుంబాలు ఉన్నాం. ఇప్పుడు మన ఈ సంవత్సరం నా యొక్క ప్లానింగ్ 1,00,000 కుటుంబాలు. సింపుల్ చెప్తాను మీకు. తిరుమల అవుతున్నాయి యాత్రలు ఏమంటే ఏమంటారు వాటిని, సంబరాలు కానీ, ఉత్సవాలు కానీ, యాత్రలు కానీ, గుడికి తిరునాళ్ళు జాతర అవుతుండేగా. ఆ తిరునాళ్ళు అవుతుండేగా. గమనించారా? ఒక 3 రోజులు, 2 రోజులు, 4 రోజులు ఉంటాయిగా. రోడ్లు రెండు పెద్ద రోడ్డు పైన షాప్ పెడతారు కానీ ఏముంటారండి? ఒక షాప్ చేసి బొమ్మలు, ఒకటేంటారు డైరెక్ట్లు, స్పూన్లు, టీ షర్ట్, కప్స్ ఇవన్నీ. ఏ షాప్ ఖాళీగా ఉంటుందండి? ఏ షాప్ ఖాళీగా ఉంటుందా? నాకు చెప్పండి. గైరెట్లు, టీ కప్పులు ఉందండి? గైరెట్లు, టీ కప్పులు ఉందా? మరి